హాయ్ ఫ్రెండ్స్, నేను విజయనగరం వెళ్ళానమాట. ఒక 1 మంత్ బ్యాక్ కంటెంట్ రీసెంట్గా అప్లోడ్ చేస్తున్నాను. విజయనగరం నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ యాజ్ సిటీ ఆఫ్ విక్టరీ. రిచ్ కల్చర్ హెరిటేజ్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఏషియన్ టెంపుల్స్ ఉంటాయి, అండ్ రాయల్ లెగసీ ఫ్రమ్ విజయనగర సంస్థానం అన్నమాట. నేను చూశాను, సిటీ సూపర్ ఉంది. అండ్ మహారాజా కాలేజ్ చూశాను, అండ్ విజయనగరం ఫోర్ట్, అండ్ ఫేమస్ పైడి తల్లి అమ్మవారు ఉండిద్ది ఇక్కడ. సూపర్ ఉండిద్ది టెంపుల్. దసరా టైంలో చాలా బాగుండిద్ది. అండ్ ఘంటా స్తంభం, అండ్ ఫోర్ట్ది ఈస్ట్ గేట్ ఉండిద్ది, చాలా బాగుండిద్ది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సింహాచలం వెళ్ళాం అన్నమాట. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. పీపుల్ కాల్డ్ లక్ష్మీ నరసింహస్వామి. ఇది సీ లెవెల్కి 300 మీటర్స్ అబవ్లో ఉండిద్ది అన్నమాట, కొండ మీద ఉండిద్ది. ఈ టెంపుల్ వచ్చేసరికి 13th సెంచరీ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఎవరెవరు కట్టించారంటే ఈస్టర్న్ గంగా డైనస్టీ కింగ్ అండ్ నరసింహదేవ వన్ కట్టించాడు అనమాట. ఇది ఏ స్టైల్లో ఉండిద్ది అంటే కళింగ ప్లస్ ద్రవిడియన్ స్టైల్లో ఉండిద్ది అనమాట. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఓన్లీ అక్షయ తృతీయ రోజులే ఫేస్ రివీల్ చేస్తారు. రిమైనింగ్ 364 డేస్ అయితే శాండిల్వుడ్తో కవర్ చేస్తారన్నమాట స్వామి ఫేస్ని. నేనైతే విజయనగరం నుంచి వెళ్ళాను. ఆ రోజు పల్లె వెలుగు బస్ తీసుకుని వెళ్ళాను. 50 కిలోమీటర్స్ ఉంది. అండ్ వైజాగ్ నుంచి అయితే 16 కిలోమీటర్స్ అనమాట. మీరు ఫ్లైట్లో వస్తే ఇంకా ఫ్లైట్ నుంచి కూడా అదే డిస్టెన్స్ ఉండిద్ది, కాకపోతే 14 నుంచి 16 కిలోమీటర్స్ 19 కిలోమీటర్స్ ఉండిద్ది. కానీ ర్యాపిడో కూడా నేను ర్యాపిడో తీసుకున్నా అన్నమాట టెంపుల్ దాకా వెళ్ళడానికి. ర్యాపిడో భయ్యా దింపాడు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యిద్ది, అండ్ 6:30 నుంచి ఓపెన్ చేస్తారు మెయిన్ దర్శనానికి. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అయితే సూపర్గా ఉండిద్ది టెంపుల్. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 PM ఓపెన్ చేస్తారు. కానీ హెవీ రష్ ఉండిద్ది, ఒకసారి చూసుకోండి వీకెండ్స్ అయితే. టెంపుల్ మీద వెళ్ళడానికి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ప్రతి 2 మినిట్స్ నుంచి ప్రతి 5 మినిట్స్కి బస్సెస్ ఉంటాయి. బస్సు టికెట్ కూడా కింద వేస్తారు అన్నమాట. 5 రూపీస్ 10 రూపీస్ ఉండిద్ది పర్ పర్సన్కి. ఈవీ బస్సెస్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఉంటాయి. బోత్ ఆర్ మేనేజ్డ్ బై ఏపీఎస్ఆర్టీసీయే. ఇంకా పైకైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ దగ్గరలో ఉన్న కోనేరు కూడా విజిట్ చేయండి, బాగుండిద్ది ఆ ప్లేస్ అదంతా. సుఖీ భవ. నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.